మైండ్ బ్లోయింగ్ బ్రో అన్న, నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్. నాకు గ్రాఫిక్స్ ఎక్కడ అనిపించలేదు, మొత్తం రియల్గా విజువల్ తీసినట్టు అనిపించేసింది. అండ్ ఇందులో నాకు ఒక హ్యాపీనెస్గా కనిపించింది ఏంటంటే రాకేష్ మాస్టర్ అండ్ ఇక మన టిక్టాక్లో అప్పట్లో కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు ఆలీలు వేరే లెవెల్. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ 25 మినిట్స్ బ్రో, హనుమాన్ గురించి ఉంటుంది, వేరే లెవెల్ బ్రో. జై శ్రీరామ్ అనిపించేసింది, అంటే గూస్ బంప్స్ బ్రో. నేను సీట్లోకి నుంచి అసలు లేవలేకపోయినా, ఇట్లానే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నా. అది ప్రశాంత్ వర్మ అంటే, ఆయన డైరెక్టర్ అంటే. ఈ మధ్యకాలంలో ఎవరు బ్రో ఇంత మంచి సినిమాలు తీసేవాళ్ళు, ఇంత డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రశాంత్ వర్మ బ్రో. ఎవరున్నారు? అట్లా వద్దు బ్రో, జోక్స్ వద్దు. నిజంగా చాలా బాగుంది సినిమా. జై శ్రీరామ్ బ్రో. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసిర్రు. నిజంగా ఒక గూస్ బంప్స్ అనిపించేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్, ముగ్గురు మాత్రం వేరే లెవెల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇక ఏం చెప్పలేకపోతున్నా బ్రో, ఆల్రెడీ థియేటర్లో ఒర్రి గొంతు పోయింది. జై శ్రీరామ్ అంతే. సినిమా చూడండి తప్పకుండా. ఈ సంక్రాంతికి ఒక వేరే లెవెల్ మూవీ, ఆదిపురుషు కంటే బెటర్ మూవీ. ఎలా ఉంది బ్రో సినిమా? అన్న లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ అన్న. అసలుకి తేజ ఇచ్చి పడేసిండు. ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి గూస్ బంప్స్ వస్తుంటాయి. అసలుకి హనుమాన్ వచ్చినప్పుడు అలా మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి అన్న. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ఉంటుందని. సరిపోలేదు అన్న, నిజంగా చెప్తున్నా. తేజ గారు కానీ గెటప్సన్ అన్న కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలో బాగా లీనవ చేశారు. నేను ఒక్కటే వన్ మోర్ చెప్తున్నా, స్పైడర్మ్యాన్, బ్యాట్మ్యాన్, హిట్మ్యాన్ ఏం కాదు, ఓన్లీ హనుమాన్ అంతే. ఓన్లీ హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్ అన్న. చాలా బాగుందన్న సినిమా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మంచి చిన్నపిల్లలతో సహా వచ్చి చూడాల్సిన సినిమా. నాకు బాగా నచ్చింది. ఇందులో లాస్ట్ క్లైమాక్స్లో 10 మినిట్స్ గూస్ బంప్స్ అన్న. అంటే గెటప్ సీన్ అనే క్యారెక్టర్ కానీ మళ్ళీ తేజ గారి అంటే ప్రతి ఒక్కటి అంటే ఇష్టపడి రాసుకున్నట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనకు అనిపిస్తుంటుంది, గూస్ బంప్స్ వస్తుంటాయి. ఒక కామన్ మ్యాన్కి ఒక పవర్స్ వస్తే ఎలా ఉంటుందో అది చూపించారన్న. చెప్తున్నా, లోపల ఒర్రి జై హనుమాన్ ఒర్రి గొంతు పోయిందన్న. అంటే ఒక వన్ మోర్ చెప్తున్నా, 2025లో మళ్ళీ పార్ట్ 2 వస్తుంది, ఈగలు వెయిట్ చేస్తున్నా అన్న. ఒక్కటే మాట, జై హనుమాన్ అంతే.